హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింగరేణి సంపత్. ఈరోజైతే మనం రెబ్బెన మండలం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గంగాపూర్ జాతర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. ఒక చక్కటి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్తో వీడియో స్టార్ట్ చేసిన. చూడండి, కృష్ణుడు కూడా మంచి ఎంత చక్కగా ఉన్నాడో. ఈరోజైతే మీకు జాతర విశేషాలన్నీ చూపిస్తా, పదండి వెళ్దాం. పెడుతుందా గంగాపూర్ చూసారా, ఈ నది పక్కనే కనిపించేది వెంకటేశ్వర స్వామివారి గుడి. ఈ నదిలోనే భక్తులు కాళ్ళు కడిగి స్నానం చేసి దేవుణ్ణి దర్శిస్తారు. చూడండి, వాటర్ ఎంత క్లారిటీగా ఉన్నాయో. వాటర్ అయితే మంచి ప్యూరిటీగా ఉన్నాయి, ఫుల్ వైట్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ చూడండి, ప్యూర్ వైట్ వాటర్ అయితే. ఈ జాతర అయితే 3 రోజులు జరుగుతుంది. నేనైతే నాకు వీలు కాక 3వ రోజు వెళ్ళాను. చూసారా, జనాలు ఎవరు లేరు, లేకపోతే చాలా రష్ ఉండేదన్నమాట. చూడండి, జనాలు ఎవరు లేరు అసలు. ఇక ఈ గుడి చరిత్ర చూసుకుంటే, జిల్లాలో ఉన్న చాలా ఆలయాలలో ఇది ఒక ప్రసిద్ధమైన ఆలయం అని చెప్పొచ్చు. వెంకటేశ్వర ఆలయం ఇది 13వ శతాబ్దంలో ఈ గంగాపూర్ శివార్లో ఈ నది పక్కన నిర్మించబడింది. రెబ్బెన మండలం కేంద్రానికి ఏంటంటే ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయము. దీన్ని భక్తులు హిందూ క్యాలెండర్ ప్రకారం అయితే మాఘ పవిత్ర మాసం పౌర్ణమి రోజున పూజలు చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే పురాణాల ప్రకారం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి భక్తుడైన ముమ్మడి పోతాజీ ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి వస్తూ ఉంటుంటాడు. అయితే ఒక సంవత్సరం ఏంటంటే ఆ పోతాజీ గారి ఆరోగ్యం బాగుండదు, అనారోగ్యం ఉండి కొంచెం వృద్ధాప్యం కారణంగా తిరుపతికి దర్శించలేకపోతాడు అనమాట. అయితే తీర్థయాత్ర కూడా చేపట్టలేకపోతాడు. అప్పుడు శ్రీ భగవంతుడు వెంకటేశ్వర స్వామి పోతాజీ కళలో కనిపించి, ఒక కొండ లోపల దాగి ఉన్న నన్ను గుర్తించు, అందులో నీకు నేను కనిపిస్తానని చెప్తాడు. దాని ప్రకారం పోతాజీ ఏం చేస్తాడంటే, ఒక గుణపం ఉపయోగించి రాతి కొండను తవ్వుకుంటూ వెళ్ళేసరికి అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే తను కనిపెడతాడనమాట. అతని విగ్రహాన్ని ఆరాధించి మాఘ పవిత్ర మాసం ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేసేవాడు. తర్వాత ఏంటంటే, కాకతీయ రాజవంశం పాలకులు ఈ ఆలయాన్ని సందర్శించి పద్మావతి దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 10వ శతాబ్దంలో ఆలయం ముందు పవిత్ర చెరువు నిర్మించారు. అయితే శతాబ్దాల తర్వాత అయితే ఆ చెరువు అదృశ్యమైంది, కానీ గుణపం ఇప్పటికీ అప్పు నక్షత్ర పైననే గమనించవచ్చు మనం. మీ పేరేంటి ఉండే? బయటకు వచ్చాక స్వామివారి ప్రసాదం తిందామని చెప్పేసి వచ్చాను. మంచి స్వీట్ ఉంది ప్రసాదం అయితే. కప్పు 20 రూపాయలు. మంచి టేస్ట్ ఉందండి ప్రసాదం అయితే. చూడండి బుడ్డోడు ఎలా తినేస్తున్నాడో.
ఇప్పుడు ముమ్మడి పోతాజీ అని చెప్పాను కదా, ఈమెయితే వాళ్ళ వారసురాలంట, వాళ్ళ వంశం వారసురాలంట. చరిత్ర ఏంటమ్మా అంటే చెప్తుంది, కొంచెం ఓపిక చేసుకుని వినండి ఫ్రెండ్స్. ముమ్మడి పోతాజీ అనే విషబ్రహ్మ అయితే ఆయన వెంకటేశ్వర్ల భక్తుడు గ్రామము గంగాపురి గ్రామము. వాళ్ళ వంశస్తురాల్ని, వాళ్ళ మనవరాల్ని నేను. ఒక 3000 సంవత్సరాల కిందట 3100 సంవత్సరాల కిందట ఆయన నడిచి ప్రయాణం చేసిండు తిరుపతి. 7 సంవత్సరాలు నడిస్తే, నా పేరు శారద, ముమ్మడి శారద అశోక్ వారి. అయితే వాళ్ళు అతనికి వెంకటేశ్వర్ల లీలల వలన అతడు 6 సంవత్సరాలు పోయి కాలు నడకతోటి 6 సంవత్సరాలు ఆయన నడక సాగాడు. ఆ 6 సంవత్సరాలు పోతే 7వ సంవత్సరానికి ఇంకా అతనికి కోరికే పోవాలి, ఈ సంవత్సరం కూడా నాకు హెల్త్ బాగా లేకున్నా కానీ వెళ్తా అని ప్రయాణం చేస్తుండు. చేయంగానే మధ్యలో పోయినట్లకు ఆయనకు హెల్త్ బాగా లేకుండా అయింది. హెల్త్ బాగా లేక బాగా భరించని బాధతోటి ఉండి వెంకటేశ్వర్లని వేడుకున్నాడు. ఏమని, స్వామి మీ చెంతకు నేను వస్తానో రానో, మధ్యలో నాకేమన్నా జరిగే అవకాశం కనిపిస్తుంది స్వామి. మిమ్మల్ని చూడని కళ్ళు నాకు ఉండి కూడా ఫలితం లేదు, నేను కూడా ఉండాలని అనుకుంటలేనని వేడుకోగానే ముమ్మడి పోతాజీకి కలలు వచ్చి, ముమ్మడి పోతాజీ అంటే మా తాత, అతనికి వెంకటేశ్వర్లు కలలు వచ్చి, ముమ్మడి పోతాజీ నువ్వు అంత చింతించకు, నీ భక్తి మెచ్చి నీ కుటుంబానికి వెలిసేది ఉన్నది. నేను నాయన నువ్వు అంతా చింతించకు, నువ్వు బాధపడకు, దిగులు పడకు, నేను ప్రత్యేకించి నీ వలన నేను పుట్టకు మీ కుటుంబానికి వెలిసేది ఉన్నది. గంగాపురి గ్రామం వెళ్ళు, తక్షణమే వెళ్తేంది కదా అంటే, నువ్వు దేవుడిని ప్రార్థించుకొని గుట్టను తొలవాలంటే ఆయన మా ముమ్మడి పోతాజీ మా తాత ఏమని అడిగిండంటే, స్వామి మేము బీదవాళ్ళము, మిమ్మల్ని గుట్టలకెళ్ళి తొలిసి తీసేంత మా దగ్గర ద్రైవం లేదు, డబ్బు లేదు, ఎట్లా సామానంటే నాగసర్పాన్ని అయ్యొస్తా నేను. నాగసర్పాన్ని అయ్యేస్తే ఒక 3 తల, ఒక 3 తోక వదిలేసి నడివి భాగాన్ని ఒక కుమ్మిలు వేయండి, ఒక పొట్టెళ్ళని వేయండి. వేస్తే మీరు ఏది కావాలని అనుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా, తిండికైనా మీకు ఏదైనా కానీ ఇబ్బంది అయినప్పుడు మీరు కష్టపడి మీరు కూలీలను పెట్టినా కానీ వాళ్ళకి ఇచ్చడానికి మీకు కావాలని అంటే, మీకు ఏది కావాలని అంటే బంగారమే కానీ ఎండే కానీ డబ్బే కానీ వస్తుంది. దాన్ని బట్టి మీరు లైన్ కొండుండ్రి, అయితే ఏదైనా కానీ వస్తుంది. దేవుణ్ణి ప్రార్థించి నువ్వు ఏది చేయి పెడతావో అది నీ చేతులకు వస్తుంది. ఇప్పుడైతే మీరు గుట్టని తమ్ముడు మొదలు పెట్టుండ్రి. నువ్వు నాగసర్పాన్ని ఎట్లా కొట్టాలి అనుకున్నావు అనుకో, నేను తక్షణమే వెళ్ళిపోతా, నీకు ప్రత్యక్షంగాను అని స్వయంగా వెంకటేశ్వర్ల స్వామి కలనొచ్చి ఈ విధంగా చెప్పడం. వికలాంగులు వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చక్కగా పాడుతున్నారంటే మీరే వినండి ఒకసారి.
స్వామివారిని లాగిన రథాలలో ఇది ఒక రథం. ఆ పక్కనే ఇంకొక రథం ఉంది చూడండి. ఈ 2 రథాలు స్వామివారిని అవుతాయన్నమాట. ఆ రథం దగ్గరికి వెళ్దాం పదండి. ఇదే ఇంకో రథం. మన తిర్యాని నుంచి బెల్లంపల్లి మాదారం మీదుగా ఇటు వచ్చిన పులిదే అనుకుని భయపడ్డా, కానీ కాదు, అది బొమ్మ. పర్ఫెక్ట్ పులిలాగానే చేశారు, మస్తు చేశారు. పక్కనే వెంకటేశ్వరుని సెట్ అయితే వేసి మంచిగా ఫోటోలు తీస్తుర్రు, బాగుంది. మంచిగా ఎగ్జిబిషన్ అయితే పెట్టిర్రు, ఇక చూసిన అట్లా అట్లా.